అనగనగనగా ఒక పెద్ద అడవి. అడవిలో సింహరాజు కూడా ఉన్నాడు. మీరు మీ కుటుంబాల నుంచి ఒక్కొక్కరుగా నాకు ఆహారం కావాల్సిందిగా ఇలా అందరికీ చెప్పసాగాడు. ముందుగా ఒక జింక కుటుంబంలో జింక పిల్లను పంపాయి. తరువాత ఒక జీబ్రా కుటుంబం నుంచి చిన్న జీబ్రాని పంపించాయి. తరువాత ఇక కుందేలు పిల్లని పంపించాయి. తెలివైన నక్క దగ్గరికి వెళ్ళి కుందేలు ఇలా అడుగుతుంది, జంతువులందరినీ కాపాడుకోవాలి అని చెప్పి ముందుగా సింహం దగ్గరికి వెళ్తుంది నక్క. సింహరాజు గారు మీకంటే బలవంతుడు ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. ఎవడు వాడు? నాకంటే గొప్పవాడా? ఏది పద చూద్దాం. వాడి అంతు ఇవాళ తేల్చాల్సిందే. నిజమే, ఈ కోనేటిలో నాలాగే ఒకడున్నాడు. వీడేనా నన్ను బెదిరించేది ఏమి అని చెప్పి ఒక్క ఊపు దాంట్లో పడిపోయింది ఆ సింహం. అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు.